అయితే నేను ఒక వీడియో పెట్టా. ఆ వీడియోని చూసి చాలా మంది అయితే నేను ఏదో బాధపడి ఏదో లోపలంతా నేను ఇండియాకి రావాలని చెప్పి ఏడుస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు. మ్యాటర్ అయితే అది కాదు. మ్యాటర్ ఏంటంటే నేను బాధపడింది ఎందుకంటే మా అమ్మ అందరూ నేను ఇంటికి వస్తున్నా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేసి ఆలోచించినారు. అంటే వస్తున్నాడు మా పిల్లోడు ఇంటికి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకుని ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో నా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు మా అమ్మ నాకు బాధపడినప్పుడు నాకు ఎంతో బాధ వచ్చేసింది. నేనేదో ఇక్కడ ఇబ్బంది పడిపోతున్నా, పని నాకు కష్టమైపోయింది, నేను చేయలేను, పారిపోతా ఇంటి నుంచి అని చెప్పేసి నేను బాధపడలేదు. ఎవరికో ఒకరిద్దరికి బాగా ఇబ్బంది అయితే ఉంటుంది, అందరికైతే కాదు. మేము సుకూన్ ఉన్నాం, మంచిగా కష్టపడతాం, కష్టం ఉన్న డబ్బులు వస్తున్నాయి, మేము ఇంట్లో పంపించుకుంటాం, హ్యాపీ. మాకైతే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జస్ట్ ఆ ఫ్లైట్లో అలా కావడం వల్ల మా ఇంట్లో వాళ్ళు బాధపడితే నాకు బాధ వచ్చింది. అందరం హ్యాపీగా ఉన్నాం. ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు మీరు హ్యాపీగా ఉండండి, మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాం. మీరు అక్కడ హ్యాపీ లేకపోతే మేము కూడా ఇక్కడ బాధపడాల్సి వస్తుంది. ఓకేనా గైస్? ఎవరైతే గల్ఫ్ కంట్రీలో ఉన్నారో అందరు ఇప్పుడు సేఫ్ అవుతున్నారు. వారైతే కొద్దిగా తగ్గిపోయింది, అందరం సేఫ్ ఉన్నాం. ఫ్లైట్ కూడా కొన్ని రోజులు ఒక రెండు నెలల్లో, నెలలో 2 నెలల్లో కన్ఫర్మ్ అయితే చెప్పలేము. నెలలో 2 నెలలు అయితే టైం పడుతుంది. ఇప్పుడైతే ఓపెన్ అందరైతే ఇండ్లకైతే చేరుకుంటారు నిదానంగా. ఎవరైతే ఇండ్లకు పోవాలనుకున్నారో వాళ్ళు ఇండ్లకి చేరుకుంటారు. ఎవరైతే ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు. నేను కూడా ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకున్నా. ఈ ఇంటికి పోయేసి 1 మంత్ ఉండేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి ప్రశాంతంగా ఉంటా.